కెమెరా ముందు చెల్లిని యాక్ట్ చేసి కెమెరా వెనక దాన్నే చేయి పట్టుకుంటాడు వాడు. కూర్చోండి మామా, చైర్ తీసుకురారా. నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తా, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఎవరైనా అబద్ధం చెప్తే కోసి కారం పెట్టేస్తా, ఓకేనా? ఇప్పుడు చూడ్డానికి ఎలా కనిపిస్తాను అన్నా? షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వాళ్ళ నాన్న మాదిరి కనిపిస్తున్నావు అన్నా. చూడరా, ఈడ హీరోల నాన్నలా ఉన్నానంటున్నాడు, అర్థం చేసుకోడరా నన్ను. చూడండిరా, కరెక్ట్గా చెప్తా అర్థం చేసుకోండి. నిన్న షూటింగ్కి వెళ్ళాం కదా, షూటింగ్కి అక్కడ ఒక హీరోని చూశారు కదా, అలాగా నేను ఒక లెవెల్లో ఆ మాత్రం హీరోలు అలేనా అన్నా? ఓ సూపర్ అన్నా, సూపర్. ఎంత బాగున్నారన్నా మీరు. బాబా మీకేమన్నా మీరు హీరోనా? నేను హీరో కావచ్చు కదరా. కావచ్చనా? మీకేమన్నా? నేను సినిమాలు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నా? నువ్వే యాక్ట్ చేయాలన్నా, వాళ్ళేం యాక్ట్ చేస్తున్నారు? యాక్ట్ చేస్తే సిల్వర్ జూబ్లీ గ్యారెంటీ అన్నా. నేను 100 అడుగుల కట్అవుట్ నిలబెడతానా, గజమాలేస్తానా. నువ్వు హీరో అయితే 100 days గ్యారెంటీ అన్నా. అన్నా నువ్వే సూపర్ స్టార్ నా అన్నా. నువ్వు పోయి ఆ నాయుడు ప్రొడ్యూసర్ని, ఆర్ట్ డైరెక్టర్ని పట్టుకొని వచ్చేసాయి. ఇదేంటండి బాబు, మీరు ఎలా వచ్చేసారు? ఎట్లా ఉంటుంది, ఎలా ఉన్నానో అలా పిలుచుకోరమ్మన్నారంట మీరు. ఓకే కూర్చోండి. ఆ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఎలా నడుస్తుంది మీ షూటింగ్ మొత్తం? ఎక్కడ షూటింగ్ అన్నా? మొత్తం నా కర్మ. మీరు కొట్టినారు కదనా, ఆ దెబ్బకి హీరో హాస్పిటల్ వెళ్ళి జాయిన్ అయిపోయినాడు. అప్పటి నుంచి షూటింగ్ లేదు, ఏం లేదు. నాయుడు, మీ హీరోకి చెయ్యుందని ఎక్కడంటే అక్కడ పెడితే మాకు కాలుంది. కాదనా, మీరే చెప్పండి అన్న. హీరో లేకుండా పిక్చర్ అవుతుంది అన్నా. అందుకే మిమ్మల్ని ఇక్కడ పిలిపించింది. మీ సినిమాకి సూపర్ హీరోని మేము సెలెక్ట్ చేసినాము. ఎవరన్నా? నేనే. ఓ రేయ్, వీలవేండ్రా. ఊకుంటాను రా అన్నా. ఆగండి. ఏంటి నాయుడు అది? అన్నా, హీరో కావాలంటే స్టార్ వాల్యూ కావాలనా? నాయుడు, చేస్తున్నదంతా రౌడీయిజం యాక్షన్ పిక్చరు. ఒక్క రోజు వచ్చి నాలా ఉండు, ఆ డీలింగ్ చేసినా ఈ డీలింగ్ చేసినా అని. రౌడీయిజం సినిమాకి ఎవరో పనికిరాని వాడిని తీసుకొచ్చి సినిమా చేస్తావా నువ్వు? రేయ్, రియల్ రౌడీయిజం సినిమాకి రియల్ రౌడీయిజం చేసేవాడు ఉండాలి, అప్పుడు దుమ్ము లేపిద్ది సినిమా. అన్నా, డిస్ట్రిబ్యూటర్లు అంది ప్రాబ్లం చేస్తారు. హీరో ఎవరని చెప్పి అడిగి నాకు ప్రాబ్లం అయిపోతుందన్నా రిలీజ్ చేయడానికి కోసం. అందుకోసమనే మామా, ఒక 5 నిమిషాలు తీసిపోయి మాట్లాడు. 5 నిమిషాలు ఏమన్నా? మార్కెట్ గురించి 1 hour చెప్తాను నేను. కొత్త హీరోని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్లు తీసుకోమంటారు, అప్పుడు చాలా కష్టం అయిపోతుంది. తిరుగు అక్కడికి తిరుగు. అరే దొంగ నా కొడక, మా అన్నని తీసుకొని సినిమా తీస్తే బిజినెస్ కాదంటావా? ఎంత డబ్బు సంపాదించుకుంటే ఆయన ద్వారా ఎన్ని డీల్స్ చేసి పెట్టినాడు. నోట్తో చెప్తే సరిపోతుంది, గీత పెట్టే తీరాగా. షూటింగ్ అయిపోయిన తరికి ఏమనగా నవ్వుతూనే ఉండాలా, అర్థమైందా? ఇది నవ్వు, ఒకసారి చూద్దాం ఎలా నవ్వుతావు. యాక్షన్. ఏం ప్రొడ్యూసర్, బిజినెస్ అంతా ఓకేనా? 5 నిమిషాల్లో అయిపోయిందన్నా. డబ్బులు మావి, రియల్ స్టోరీకి రియల్ హీరో. ఓకేనా? అంతా ఓకేనా అన్నా? ఇప్పుడు మీరే హీరో కాబట్టి మీకు తగ్గ ఇమేజ్ లాగా స్టోరీని చేంజ్ చేసేస్తానన్నా. మా స్టోరీ మీకెలా తెలిసిద్దండి? మేము చెప్పుకుంటూ పోతా ఉంటా, మీరు చేసుకుంటూ ఉండండి. అయితే ఓకేనా? కథ ఓకే, హీరో ఓకే, షూటింగ్ ఓకే, లొకేషన్ ఓకే, హీరోయిన్ ఓకే. హీరోయిన్ లేదు, ఏం లేదు. నేను చెప్పిన హీరోయిన్నే పెట్టాలి. ఎవరన్నా? ఒక పని చేద్దాం. మీకు నచ్చిన హీరోయిన్ పేర్లు అన్నీ చెప్పండి, చీటీ చేద్దాం. పేపర్ డైరెక్టర్ సరేనా? చెప్పండి రా. రాణి ముఖర్జీనా? ఐశ్వర్యరాయ్. సిల్క్ స్మిత. రేయ్, నెత్తి మీద కొడతా. సచ్చి 10 సంవత్సరాలు అయింది. సిల్క్ స్మిత. కరీనా కపూర్.
ఎత్తండి నాయుడు గారు, ఐశ్వర్యరాయ్ రావాలని ఎత్తండి. ఐశ్వర్యరాయ్ 2 కోట్లు, రాణి ముఖర్జీ 1.5, కరీనా కపూర్ 2 కోట్లు, ప్రీతి జింత 1.5 చూద్దాం చూడనివ్వండి చూద్దాం చూడండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.